నారా చంద్రబాబు నాయుడు అనే నేను 14 ఏళ్లు ముఖ్యమంత్రి, 15 ఏళ్లు ప్రతిపక్ష నేత, 28 ఏళ్లకే ఎమ్మెల్యే, 30 ఏళ్ల వయసులోనే మంత్రి, 45 ఏళ్ల రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకం. రాజకీయ జీవితమంతా సంఘర్షణలమయం. 52 రోజులు జైల్లో పెట్టినా తొనకని బెణకని ధీశాలి. జాతీయ రాజకీయాల్లోనూ ఆయనది కీలక పాత్ర. అమరావతి రూపశిల్పి, నవ్యాంధ్రకు సీఈఓ, అంతర్జాతీయ స్థాయిలోనూ అపార గౌరవం. 4గోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రాజకీయ చాణక్యుడు, అసాధారణ రాజకీయ ధురంధరుడు, అనేక ఎన్నికల యుద్ధాల్లో ఆరితేరిన వీరుడు, నిరంతర శ్రామికుడు, అభివృద్ధి కాముకుడు, అలుపెరగని నాయకుడు, పడిన ప్రతిసారి ఉవ్వెత్తున ఎగిసే కెరటం. 4.5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితం ఆద్యంతం సంఘర్షణలమయం. ఆయనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఈ ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించి 4గోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న దార్శనికుడు. కేంద్ర ప్రభుత్వంలోనూ కీలక భూమిక పోషిస్తున్న నేత చంద్రబాబు. 5 ఏళ్ల క్రితం ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకు పరిమితమైన దశ నుంచి జగన్ వంటి అరాచక, విధ్వంసకర పాలకుడికి ఎదురొడ్డి పోరాడి చంద్రబాబు అద్భుత విజయం సాధిస్తారని, మిత్రపక్షాలతో కలిసి 164 స్థానాలు గెలుచుకొని అధికారంలోకి వస్తారని, 4గోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. అలాంటి అసాధ్యాల్ని సుసాధ్యం చెయ్యటం ఆయన నైజం. 1978లో 28 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలో ప్రవేశించాక అప్పటి వరకు ఆయన 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకం. 1995లో తెదేపాలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సెప్టెంబర్ 1న ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 దఫాలు, నవ్యాంధ్రకు ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఇప్పుడు 4గోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేయడం రాష్ట్ర చరిత్రలో ఇప్పటికీ రికార్డే. ఆయన సాధించిన విజయాల్ని తరచి చూస్తే వాటి వెనుక ఎన్నో త్యాగాలు, అవిశ్రాంత కృషి, క్రమశిక్షణ కనిపిస్తాయి. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన చంద్రబాబు చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాల్ని పుణికి పుచ్చుకున్నారు. యూనివర్సిటీ రాజకీయాల్లో చురుకైన పాత్ర నిర్వహించారు. 1978లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1980లో అంజయ్య మంత్రివర్గంలో స్థానం పొందారు. 1980-83 మధ్య పురావస్తు, సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమాభివృద్ధి, చిన్న నీటి పారుదల వంటి శాఖల్ని సమర్థంగా నిర్వహించారు. ఎన్టీఆర్ తన కుమార్తె భువనేశ్వరితో ఆయనకు వివాహం జరిపించారు. ఎన్టీఆర్ తెదేపాను స్థాపించాక తొలి ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ తరపున చంద్రగిరిలోనే పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం తెదేపాలో చేరి తన రాజకీయ దక్షత, సునిశిత మేధతో ఎన్టీఆర్కు కుడిభుజంగా మారారు. ఆగస్టు సంక్షోభంలో ఆయనకు వెన్నంటి నిలిచి ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమాల్లో క్రియాశీలంగా వ్యవహరించారు. 1989లో కుప్పం నియోజకవర్గానికి మారిన ఆయన అప్పటి నుంచి అప్రతిహతంగా గెలుస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను